ఒకరోజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చాడు. ఆటలాడుకుంటున్న బాలసుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుడిని ఆపి, అయ్యా, మీరు సృష్టి చేస్తారు కదా, అసలు ఓంకారానికి అర్థం ఏమిటో మీకు తెలుసా అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు అహంకారంతో ఓం అంటే వేదాల ఆరంభం అని పైపైన సమాధానం చెప్పాడు. కానీ సుబ్రహ్మణ్యుడు సంతృప్తి చెందలేదు. లోతైన అర్థం చెప్పండి అని నిలదీశాడు. బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. దాంతో కోపగించిన సుబ్రహ్మణ్యుడు, సృష్టికర్తవై ఉండి ఓంకార పరమార్థం తెలియని నీకు సృష్టి చేసే అర్హత లేదు అని బ్రహ్మను జైల్లో బంధించాడు. ఈ విషయం శివుడికి తెలిసింది. శివుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చి, నాయనా, బ్రహ్మను వదిలిపెట్టు, ఒకవేళ నీకు ఆ అర్థం తెలిస్తే నాకు చెప్పు అన్నాడు. అప్పుడు చిన్నారి సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ, తండ్రి, అర్థం కావాలంటే అడిగే పద్ధతిలో అడగాలి. నేను గురువును, మీరు శిష్యుడిలా వినాలి అన్నాడు. పరమశివుడు మురిసిపోయి కొడుకుని ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యుడు తండ్రి చెవిలో అత్యంత రహస్యమైన ఓంకార అర్థాన్ని వివరించాడు. అందుకే స్వామిని స్వామినాథుడు, శివుడికే నాథుడు, గురువు అని పిలుస్తారు. శివుడికి ప్రణవ మంత్రం అర్థం చెప్పిన తర్వాత కుమారస్వామి కేవలం జ్ఞానిగానే కాకుండా యుద్ధవీరుడిగా తన పరాక్రమాన్ని ఎలా చాటుకున్నాడో ఈ భాగంలో చూద్దాం. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వింతైన వరం పొందాడు. శివుడి తేజస్సు నుండి పుట్టిన బాలుడి చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. శివుడు తపస్సులో ఉన్నాడు కాబట్టి తనకు మరణం లేదని తారకాసురుడు గర్వంతో లోకాలను హింసించాడు. అప్పుడు శివుడు 3వ కన్ను నుండి 6 అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అగ్నిదేవుడు ఆ తేజాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు. ఆ జ్వాలలు 6 తామర పువ్వుల మీద పడి 6 బాలురులుగా మారారు. ఫుల్ వీడియో లింక్ కామెంట్లో ఇచ్చాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.